కాశీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో గన్మెన్ల కోసం జనసేన నేత మధుసూదన్ రెడ్డి బరితెగించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నుంచి ప్రాణహాని ఉందని జనసేన నేత మధుసూదన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త దేవరపల్లి ఓబుల్ రెడ్డి ఫేస్బుక్ అకౌంట్ను మార్ఫ్ చేసి ఫేక్ మెసేజ్ పంపించుకొని ఎల్లో మీడియా ద్వారా అసత్య ప్రచారం చేయిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఓబుల్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అభ్యంతరకరమైన మెసేజ్ ఏది చేయలేదని, తన పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్ సృష్టించారని బాధితుడు ఓబుల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. జనసేన నేతల అసత్య ప్రచారంపై ఎస్పీ సతీష్ కుమార్కు బాధితుడు ఓబుల్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. గన్మెన్ల కోసం ధర్మవరం జనసేన నేత మధుసూదన్ రెడ్డి ఫేస్బుక్ మార్ఫ్ చేయించారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం కావాలనే వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తుందని మండిపడ్డారు. పోస్ట్ చేయకపోయినా చిలకం మధుసూదన్ రెడ్డి నా మీద అక్రమంగా కేసు బనాయించినాడు. నేను ఎటువంటి పోస్టు అతని మీద అయితే పెట్టలేదు. అదే పనిగా నా మీద కక్షపూరితంగానే కేసు పెట్టి నన్ను హింసించాలని చూస్తున్నాడు. నాకేం జరిగినా కూడా మధుసూదన్ రెడ్డిది బాధ్యత. నా ప్రాణానికైతే మధుసూదన్ రెడ్డి ద్వారా ప్రాణహాని అయితే ఉంది. పరిస్థితి ఏమంటే చిలకం మధుసూదన్ రెడ్డి ఫేక్ ఏదో క్రియేట్ చేసి పోస్ట్ పెట్టారు. అది నేనే పెట్టానని చెప్పి ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. నేనైతే ఆ పోస్టు ఎటువంటి విధంగానూ పోస్ట్ చేయలేదు. నాకు ఆ పోస్ట్కి ఎటువంటిది సంబంధము లేదు. కేసు బుక్ చేశారు, నన్ను కొద్దిగా హరాస్ చేశారు. మళ్ళీ కోర్టులో బెయిల్ వచ్చింది, బయటకు వచ్చేసి. ఆయన ఎటువంటి పోస్టు పెట్టలేదు. అవి ఫేక్గా క్రియేట్ చేసి మా ఆయన మీద తప్పుగా ఆరోపణలు చేసి పోలీస్ వాళ్ళు వచ్చి ఈ ఊర్లో జ్యోతుల బాణాల పండుగ జరుగుతుండగా ఇంటి దగ్గరకు వచ్చి మీరు తప్పుడు పోస్ట్ పెట్టారని చెప్పి మొబైల్ లాక్కెళ్ళారు. తర్వాత మా ఆయన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, హరాస్ చేశారు. తర్వాత బెయిల్తో బయటకు వచ్చారు. నాకు 2 పిల్లలండి. మేమేదో వ్యవసాయం చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్నాము. మా ఆయన ఈ 3 ఏళ్ళ నుంచి అసలు ఎటువంటి దాంట్లోనూ ఇన్వాల్వ్ కాకుండా మేమేదో బ్రతుకుంటుంటే కొత్తగా మళ్ళీ రాజకీయాలని ఇది చేసుకొని తప్పు కేసుల్ని పెట్టి మా ఆయన ఇది చేస్తున్నారు. దీనిపై విచారణ జరిపి పోలీస్ వారు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను.